అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ కోటి ఆశలతో ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఓడిపోయారు. ఎంత సంక్షేమం చేసినా, నాడు నేడు అంటూ స్కూల్స్, హాస్పిటల్స్ యొక్క రూపురేఖలు మార్చిన, వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ తెచ్చి ప్రజల దగ్గరికే పాలన అనే మాటకు సంపూర్ణ న్యాయం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఓడిపోయారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఐబీ సిలబస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పేద మధ్యతరగతి కుటుంబాలు కొన్ని వేలు ఖర్చు పెట్టినా ఇప్పించలేనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్స్, 16 కొత్త మెడికల్ కాలేజీలు, కరోనా టైంలో అన్ని ప్రపంచ దేశాలు ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేంత స్థాయిలో వైద్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం అసెంబ్లీ స్థానంలో అపోజిషన్గా ఉండడానికి రావాల్సిన 18 సీట్లు కూడా వస్తాయో రావో అనే పరిస్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? 1, కొంతమంది కింది స్థాయి నాయకులు కక్ష సాధింపు రాజకీయాలు చేయడం. 2, అన్నా మీరే గెలవాలి అని జెండా పట్టుకు మోసిన కార్యకర్తకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తగిన న్యాయం చేయకపోవడం. 3, ఖాళీ భూములను స్వాధీనం చేసుకోవడం. 4, ఊర్లలో సామాజిక న్యాయం చేయలేకపోవడం. 5, మన కోసం, మన పార్టీ కోసం మన వెంటే ఉంటూ ఒక కార్యకర్తలాగా జెండా మోసే ఒక కార్యకర్తకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కింది స్థాయి నాయకులు నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వలేకపోవడం. ఈ తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పని చేసినా క్రింది స్థాయిలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి నమ్మకం రావడంలో విఫలమైంది. ఏ పార్టీ వచ్చినా ప్రజలు బాగుండాలి, ఊర్లు బాగుపడాలి, ప్రతి ఊర్లోనూ విద్యార్థులు, యువత, రేపటి తరం బాగుండాలి. అదేవిధంగా 9వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ ఎన్. నారా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పాలనలో ప్రజలు, ఊర్లు, ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.